హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద్ శాస్త్ర పాఠ ఇన్స్ట్రక్టర్. పీక్ పర్ఫార్మెన్స్ అని కార్పొరేట్ ఆఫీస్ వర్కర్స్ కోసం, తర్వాత బిజినెస్ చేసే వాళ్ళ కోసం, లేకపోతే లీడర్స్ కోసం, లేదా ఎనీ జాబ్ హోల్డర్స్ కోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. పీక్ పర్ఫార్మెన్స్, మీ పర్ఫార్మెన్స్ ని కొంచెం బెటర్ చేసుకుంటే, పీక్ చేసుకుంటే ఏ ఆఫీసు కూడా మిమ్మల్ని వదులుకోవాలనుకోదు. ఎప్పుడు కూడా ఇది రూల్. మీరు పీక్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే అందరూ నోరు మూసుకుని ఉంటారు. ఆఫీస్ పాలిటిక్స్ ఎవరిని అంటుకోవు అంటే వాడి పర్ఫార్మెన్స్ బాగుంటే. చుట్టూ అంతా కూడా నోరు మూసుకుని ఉంటారు. ఎవరైతే సరిగ్గా పర్ఫార్మ్ చేయలేరో వాళ్ళు ఎప్పుడు ఆఫీస్లో పాలిటిక్స్ అండి, వాడు ఎవడేదో అన్నాడండి, వీడేదో చేశాడండి, వీళ్ళందరూ నన్ను ప్రెజర్ చేశారండి, ఈ టైప్లో. ఆఫీస్ పాలిటిక్స్ ఎవరికి వర్తిస్తాయంటే చేతగాని వాళ్ళకి. ఎప్పుడైతే నువ్వు చేతగాని వాడివి అయిపోతావో నీకు పాలిటిక్స్, ఇతరుల మీద దోషం తోయడము, లేకపోతే వాళ్ళని బ్లేమ్ చేయడం, వీళ్ళని బ్లేమ్ చేయడం, అట్లా అనడం ఇట్లా అనడం తయారవుతుంది. ఎప్పుడైతే మీ టాలెంట్ ఆర్ మీరు అలసిపోయి వీక్గా ఉన్నారో మీకు ఎప్పుడు బ్లేమ్ బయటే చూపిస్తారు. ఎప్పుడు ఎస్ నేను తప్పున్నాను, నేను ప్రాబ్లం ఉన్నాను, నేను డెవలప్ చేసుకుంటాను, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అని ఆలోచన ఎందుకో రాదు. ఓకే, ఇప్పుడు పీక్ పర్ఫార్మెన్స్ ద్వారా మీకు నేర్పించేది ఏంటంటే మీ పర్ఫార్మెన్స్ని ఎలా స్పైక్ చేసుకోవాలి, ఎలా పైకి తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఈ 2 days ఆన్లైన్ వర్క్షాప్లో మీ ఇంట్లోనే కూర్చుని మీరు నేర్చుకుని రాసుకుని అప్లై చేస్తే మీరు మైండ్ బ్లాక్స్ నుంచి క్లియర్ అవుతారు. మెంటల్ ట్రాప్స్ అండ్ బ్లాక్స్ నుంచి క్లియర్ అవుతారు, నెంబర్ 1. సెకండ్ వచ్చేసి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్. ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పడము, కరెక్ట్గా చెప్పడము రాక చాలా మంది ఇబ్బంది పడతారు. అది ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు, ఆఫీస్ లైఫ్లో కావచ్చు. దే జస్ట్ డోంట్ పుట్ దేర్ రైట్ వర్డ్స్ అట్ రైట్ స్పాట్. దాంతో ప్రాబ్లం వస్తుంది. టైం మేనేజ్మెంట్ ఒకటి నేర్పిస్తాము. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఆఫీసుల్లో స్ట్రెస్ అనే పేరు చెప్పుకుని రిజైన్లు చేసేసిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. స్ట్రెస్ పెట్టకుండా, నీకు ఆఫీస్లో పని చెప్పకుండా, ఆఫీస్లో రకరకాల మనుషులు వాళ్ళ బిహేవియర్లు అన్నీ మానేసి నీ కోసం అద్భుతంగా మంచిగా బిహేవ్ చేసేస్తూ ఉంటే నువ్వు ఎదిగిపోతూ ఉంటావా? ఎలా జరుగుతుంది? ఆఫీస్లో 100 తలకాయలు పనిచేస్తాయి. బుర్రకు ఒక బుద్ధి ఉంటుంది, ప్రతి తలకు ఒక బుద్ధి ఉంటుంది. ఒక్కోడు ఒకలా బిహేవ్ చేస్తాడు. అలాంటి వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేసుకుంటూ, వాళ్ళని మన చుట్టూ తిప్పుకుంటూ మనం కరెక్ట్గా పర్ఫామ్ చేస్తేనే కదా పీక్ పర్ఫార్మెన్స్ అయ్యేది. అలా లేకుండా అందరూ నీకు మంచిగా ఉంటే, ఆహా నువ్వు ఎంత గొప్పవాడివిరా బాబు, నువ్వు పని చేసేస్తూ ఉంటే, నువ్వు గొప్పలు సంపాదించేసుకుంటుంటే మేము చూస్తూ నించుంటామని ఎవరు అనుకోరు. కానీ అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళు కుళ్ళండి, వీడిని తట్టుకోడండి, నా బాస్ నా ప్రాజెక్ట్ లాగేసుకున్నాడండి, నాకు కరెక్ట్గా టైంకి అది ఆపర్చునిటీ ఇవ్వలేదండి. ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వరు? ఆఫీస్ బాగుపడకూడదు అనుకుంటారా? అనుకోరు. కానీ మనం ఏం చేస్తామంటే, నేను చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసేస్తున్నాను, నేనెంత తెలివైన వాడినంటే నాకెవడు ఛాన్స్ ఇవ్వడు అనుకుంటారు. నీ తెలివి ఉంటే ఆఫీస్ పనే అది. నీ తెలివిని వాడుకోవడమే ఆఫీస్ పని. కానీ అది మనం ఒప్పుకోలేము. ఎందుకు తెలుసా? మన మైండ్ బ్లాక్ అండ్ మన పర్ఫార్మెన్సెస్ ఇష్యూస్, స్ట్రెస్ అని పేరు చెప్పుకుని ఏ పని చెయ్యకపోవడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పీక్ పర్ఫార్మెన్స్లో నేర్పించేది కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. ఏదైనా సమస్య, కాన్ఫ్లిక్ట్ వస్తే, ఇప్పుడు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు ఆఫీస్లో పనిచేస్తున్నారు, ఇద్దరు నీకు క్లోజే, కానీ ఒకడు రైట్ ఒకడు రాంగ్ ఉంటే నేను తప్పు సైడ్ మాట్లాడండి, న్యాయం వైపే ఉంటాను, న్యాయం కదా అని చెప్పి గొడవలు పెంచుకునే బ్యాచ్లు చాలా మంది ఉన్నారు. నీకెందుకు ఎవరి న్యాయము ఎవరి ధర్మము అనే సింపుల్ ఆలోచన రాదు మైండ్కి. సింపుల్ ఆలోచన ఆఫీస్లో ఉంటే ఆఫీస్ లాగే ఉండాలి. అక్కడ ఎమోషనల్ అయ్యి ఇది న్యాయమా, ఇది ధర్మమా, ఇది మంచా చెడా అనే సుత్తి ఆలోచనలు చేసుకుంటారు చాలా మంది. పీక్ పర్ఫార్మెన్స్ లో అధర్మము కాకుండా ధర్మ మార్గంలో వాట్ యూ హ్యావ్ టు డూ ఎట్ రైట్ టైం ఎట్ రైట్ స్పాట్ అని నేర్పిస్తాం. చాలా మందికి చిన్న పాయింట్ తెలియదు. మనం ఎప్పుడు తప్పు సైడ్ ఉండకూడదండి, అందుకని నేను వాడు తప్పు అని వాడి మొహం మీదే చెప్పాను, ఈ టైప్లో సుత్తి ఎమోషనల్ డ్రామాకి వెళ్తారు. అవసరం లేని డ్రామా ఎప్పుడైతే మైండ్లో పెట్టుకుంటారో, అవసరం లేని న్యాయ ధర్మాలు ఎప్పుడైతే ఫాలో అవ్వాలని ట్రై చేస్తారో బాధపడతారు. ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా బిహేవ్ చేయాలో రావాలి. ఇది తెలియని సుత్తి లాజిక్లు మైండ్లో పెట్టుకుని ఇది న్యాయం కదా, వాడు ధర్మం కదా, అలా మాట్లాడచ్చా, అలా వెనకెళ్ళి చెప్పచ్చా, ఇవన్నీ అన్నెసెసరీ ఇష్యూస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్లో ఎంత సైలెంట్ మైండ్ ఉంటే అంత బాగా పనిచేస్తారు.
మీ మైండ్ ఎప్పుడు ఫ్రస్ట్రేటింగ్, వాడు ఇట్లా అన్నాడు, వీడు అట్లా అన్నాడు, ఇట్లా చేశాడు, నా ప్రాజెక్ట్ వస్తుందా రాదా, అవుతుందా అవ్వదా అని ఎప్పుడైతే కన్ఫ్యూజన్లో ఉంటారో మీరు పర్ఫామ్ చేయలేరు. సో మీకు పీక్ పర్ఫార్మెన్స్ కి సైలెంట్ మైండ్ మీకు హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు ఆఫీస్లో ఉండే పాలిటిక్స్, వాటి ట్రిక్స్, వాటి ట్రాప్స్ మీకు పీక్ పర్ఫార్మెన్స్ లో నేర్పిస్తాం. సో 2 days వండర్ వర్క్ షాప్ ఇది. ఎక్సలెంట్ గా ఉంటుంది. మీకు చాలా విషయాల మీద క్లారిటీ వస్తుంది. అండ్ యూ విల్ ఎవ్రీథింగ్ వాట్ ఐ స్పీక్ ఈజ్ ప్రాక్టికల్. మీకు అప్పుడు ఏం చెయ్యాలి, సందర్భం ఏం చేయాలి అంతే. మీకు ఈజీ మెథడ్ సింపుల్ గా 2 రోజుల్లో నేర్పించేస్తాను. చాలా హెల్ప్ అవుతుంది మీకు లైఫ్ లో ఎన్నో డెసిషన్స్ కి. మీకు అది ఒక బిగ్ సపోర్ట్ లాగా నిలుస్తుంది. సో ఆఫీస్ పాలిటిక్స్ లో డైవర్సిటీ ఉంటుంది, ఈక్విటీ ఉంటుంది అండ్ ఇంక్లూజన్ ఉంటుంది. దాంతోపాటు భేద సమావేశ కూడా మీకు నేర్పిస్తాను. భేద సమావేశ ద్వారా ఎలాంటి వ్యక్తులతో ఎలా మనం బిహేవ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి, డిఫరెంట్ భేద డైవర్సిటీ అట్ ద సేమ్ టైం అందరినీ కలుపుకుంటూ ఎలా వెళ్ళాలి అన్నది ఒక మంచి టెక్నిక్ ఉంది, అది నేర్పిస్తాను మీకు. అండ్ మనోహర చిత్త మెడిటేషన్ నేర్పిస్తాను. సో మీకు ఎప్పుడైనా కానీ స్ట్రెస్ ఎక్కువ అవుతున్నా కూడా ఈ మనోహర మెడిటేషన్స్ మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. మనోహర మస్తిష్క ధ్యాన విల్ హెల్ప్ యూ అలాట్. మీకు టైం దొరికితే, మీకు వీలు కుదిరితే కంపల్సరీగా పీక్ పర్ఫార్మెన్స్ అనే వర్క్ షాప్ చేయండి. ఆన్లైనే, మీరు ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు. బట్ దట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ డ్రాస్టికలీ. ఎవరైనా ఈ వీడియో వింటూ ఎస్ నేను ఇది నాకు అవసరం ఆఫీస్కి సంబంధించి అనిపిస్తే, ఎనీ ఆఫీస్, అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరైనా సరే మీకు ఏదైనా పని చేస్తున్నారు అంటే ఆ పనిని హ్యాండిల్ చేయడం పీక్ పర్ఫార్మెన్స్ లో వస్తుంది మీకు. సో హోప్ఫుల్లీ ఇది మీకు అర్థమవుతుంది అండ్ మీరు బెటర్ అవుతారని నా ఉద్దేశం. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కింద లింక్ ఉంటుంది, రిజిస్టర్ చేసుకోండి.